టైంకి వెళ్ళిపోవాలని ఆఫీస్‌కి డుమ్మా కొట్టి మరి టైంకి అక్కడ ఉండాలని వెళ్ళాను. కానీ అక్కడికి వెళ్ళి చూసేటప్పటికి అవాక్క అయిపోయానమాట. నాలాగే చాలామంది అవ్వారు. మేమైతే రాధా కలెక్షన్ అని చెప్పేసి బ్లౌజెస్ ఈవిడ దగ్గర చాలా బాగుంటాయి ఆన్‌లైన్‌లో. కాకపోతే అందరికీ అలాగే అనిపించింది. ఆవిడ దగ్గర క్వాలిటీ ఏంటి అన్నీ బాగుంటాయని. అందరూ మాలాగే ఎక్కడెక్కడి నుంచో అయితే వచ్చారు. నేనైతే కొంచెం ఈస్ట్ గోదావరి ఇంకా వైజాగ్ నుంచి వచ్చారు. ఇక్కడ ఫ్లోటింగ్ ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళకి కూడా తెలిసింది, పోలీస్ వాళ్ళకి, వాళ్ళు కూడా వచ్చేసారు. ఇది మన బయటుండి వెళ్ళలేకపోతున్నాం లోనకి. అంటే లోనోళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది, బయటేమో వెళ్ళనివ్వట్లేదు అని చెప్పేసి ఇంక అలాగున్నాం. నేనైతే చాలా దూరంగా ఉన్నాను ఇప్పుడు. ఎందుకంటే చాలా దిక్కుని చూస్తున్నాం. ఇక్కడ ఇలాగే ఇరుక్కుపోయి ప్రాణాల మీద తెచ్చుకుంటున్నారు. నేనైతే అలా చేయదలుచుకోలేదు. అందుకే వెనకాల నుండి చూసాను. ఖాళీ అయితే వెళ్ళొచ్చు, లేకపోతే లేదని. పట్టు చీరల మీద బ్లౌజులు లేవు కదా అని చెప్పేసి నేను కంగారుగా హడావిడిగా అయితే వెళ్ళిపోయాను. ఆ టైంకి అక్కడ ఉండాలి అని. కాకపోతే నాకంటే ముందు వచ్చి కూర్చున్నారంట 8 గంటలకి అలాగా. ఇది రాజమండ్రిలోని రాధా కలెక్షన్ అని ఎగ్జిబిషన్ పెట్టింది ఆవిడ 2 డేస్, 15, 16. ఇది 15 ఫస్ట్ డే మాట. ఫస్ట్ డే అందరూ చాలామంది వచ్చారు. అంటే ఆ రోజు సాటర్డే అవడం వల్ల సండే అయితే ఇంకా క్లౌడ్ ఎక్కువ ఉంటుందని చెప్పేసి ఇంకా సాటర్డే ఎలాగుంది. పాపం ఆవిడకైతే చాలా నష్టం వచ్చిందండి. చూడండి, లాన్ ఇంతమంది ఉన్నారు, బయట మేము ఇంకెంత వెయిట్ చేస్తున్నాం చూడండి. వీళ్ళు ఏం చేశారంటే ఇంకా వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా దూరేస్తున్నారు. ఇంకా వాళ్ళకైతే అదే గాలి వెయ్యలేనంత ఇదిగా అయిపోయిందంట. ఇంకా అప్పుడైతే మొత్తం అందరినీ అది ఇరుక్కుపోయారన్నమాట. ఇరుక్కుపోతే ఇంకా ఆటోమేటిక్గా పోలీసులు వచ్చి వాళ్ళందరినీ బయటికి పంపి ఆ షాప్ని అయితే క్లోజ్ చేశారు. కానీ ఇంతకీ చేశారు అన్న విషయం కూడా మాకు తెలీదు. అంటే అలా బయటకు వచ్చాను, ఇంకా అందరినీ ఖాళీ చేస్తున్నారు కదా, ఏ సాయంత్రం అయినా లోనికి వెళ్ళనిస్తారేమో. చూసారా బ్లౌజెస్ ఎంత బాగున్నాయండి బాబు. ఆన్లైన్లో అయితే మనకు తెలియదు కదా అని ఎలాగైతేనో ఈవిడైతే లోనికి వెళ్ళి తెచ్చుకుందంటండి. ఆ పట్టు చీరలు బ్లౌజులు చూపిస్తుంటే చాలా బాగున్నాయండి. అంటే ఆవిడ అదృష్టం అనుకోవాలి ఆ రోజు. అందరం అయితే అవి పోనీ తీసుకోలేదు, లోనికి వెళ్ళలేకపోతున్నాం, సరే వాళ్ళు వెళ్ళి తీసుకున్నారు కదా చూడొచ్చు అని చెప్పి చూస్తున్నాం. ఇంకా లోనికి అయితే వెళ్ళనివ్వట్లేదు. లోన్ వాళ్ళు మాత్రం బయటకైతే క్లియర్ చేసి పంపుతున్నారు పోలీసులు. వాళ్ళు ముందు స్టాఫ్ని బయటకు పంపేశారండి. ఎందుకంటే స్టాఫ్ ఉంటే ఏదో విధంగా అమ్మేస్తారు, లేకపోతే ఏదో చేస్తారని. నేనైతే లోన వీళ్ళు తీసుకుంటుంటే బయట అద్దాల్లోంచి చూసి వీడియో తీశాను.